తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పలక్నామా పిఎస్లో మీకు బాగా గుర్తుండిపోయిన సార్ చల్లపల్లి లాంటి సంఘటన. తల్లి ఇద్దరు బిడ్డలు తీసుకుని చనిపోయింది. ఆ సంఘటన చూసినప్పుడు ఏమనిపిస్తుంది? సూసైడ్ నోట్ కూడా ఉందండి, క్లియర్ కట్ సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది. నాకు సూసైడ్ నోట్ కూడా క్లియర్గా మెన్షన్ చేసింది. కానీ ఈ సంఘటన కొంతమంది రకరకాలుగా మార్కెట్ చేయడం వల్ల కొంతమంది రూమర్స్ క్రియేట్ చేస్తున్న రూమర్స్ రాంగ్. అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్లో కానీ వాళ్ళ ఇంట్లో గొడవలు కానీ అటువంటి ఏం జారేపత్తారు మెదక్ టౌన్కి వచ్చారు. అక్కడే ఉన్నారు. కానీ ఎక్కువగా ఇటీవల కాలంలో గంజా దొరుకుతుంది, గంజా ప్రెస్ మీట్లు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఎక్కడ గంజా దొరికినా వాళ్ళందరూ కూడా సికింద్రాబాద్లో ఎందుకు? సికింద్రాబాద్ పెద్ద జంక్షన్ ఇది, షెల్టర్ జోన్ లాగా దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడ దిగిపోయి వేరే వాళ్ళకి అప్పచెప్పడము. ప్లస్ అది ఒరిస్సాలుగా మిగతా ఏవైతే చిన్న చిన్న టౌన్స్ ఉన్నాయో అక్కడ నుంచి బ్యాగ్ అడు పెడతాడు, ఎక్కడో కూర్చుంటాడు. మీకు అట్లా కొన్ని సందర్భాల్లో వాళ్ళు దొరకట్లేదు, అప్పుడు అబాండెంట్ కింద మనం చేస్తాం. డిఫరెంట్ క్రైమ్లో ఇలా చేసేవాడు ఏమైనా దొరికారా ఏమో? అంటే దీనికి ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్కి పోలీసులకు అనుమానం రాకుండా కొంతమంది ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ యూటిలైజ్ చేస్తున్నారు. ఫిజికల్ అంటే పిల్లమ క్యారీ చేస్తాడు అంతా అతను అక్కడ వచ్చి లోడ్ చేసేస్తాడు, లగేజ్ అంతా సీట్ల కింద పెట్టేస్తాడు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2004 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు బి సాయి ఈశ్వర్ గౌడ్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ జిఆర్పి సికింద్రాబాద్. సికింద్రాబాద్ అనగానే ఇండియాలో నెంబర్ 1 రైల్వే స్టేషన్. నాగ్పూర్, ప్రయాగ్రాజ్ తర్వాత ఎక్కువగా ఉన్న ట్రైన్స్ వచ్చేది. ఇక్కడ నుంచి వేలాది మంది ప్రయాణికులు వెళ్తుంటారు. కానీ ఇక్కడ నేరాలు కూడా అలాగే జరుగుతుంటాయి. ప్రయాణికుల ముసుగులో కొంతమంది క్రిమినల్స్ కూడా వస్తుంటారు. వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు, ప్రయాణికులతో పాటు కలుస్తారు, నేరాలు చేస్తారు, పారిపోతుంటారు. సాధారణంగా వేరే పోలీస్ స్టేషన్లో కానీ నేరం జరిగితే ఆ క్రిమినల్ దగ్గర ఉంటారు. వాళ్ళకున్న మ్యాన్ పవర్ బట్టి ఆ టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ వాళ్ళు పట్టుకుంటారు. కానీ జిఆర్పిలో పెద్ద టాస్క్ ఏంటంటే 2 ఉంటాయి. ఒకటి, నేరస్తుడు పట్టుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి వస్తాడు, ఎక్కడ వస్తాడో తెలియదు, నేరం ఇస్తారు ఎక్కడ జరుగుతుందో తెలియదు, కంప్లైంట్ ఎక్కడో పోగొట్టుకుంటారు, సికింద్రాబాద్ వచ్చి కంప్లైంట్ ఇస్తారు. అది ముందు ఆ ట్రాక్ చేయడం అనేది పెద్ద ఛాలెంజ్. నెంబర్ 2, కొంతమంది ట్రైన్లు కింద పడి చనిపోతారు, కొంతమంది పట్టాలు క్రాస్ చేస్తూ చనిపోతుంటారు. ఆ చనిపోవడం అనేది స్టేషన్కి చాలా దూరంగా జరుగుతుంటాయి. అది ఎక్కడ జరిగింది, ఆ రైల్వే ట్రాక్ ఎక్కడ ఉంది, దానికి కిలోమీటర్ రాయి ప్రకారం వెళ్ళి రోడ్డు మార్గంలో వెళ్ళి రైలు దగ్గర చేరుకోవడానికి, పట్టాల దగ్గర చేరుకోవడానికి వాళ్ళ పడ్డ కష్టం అంతా ఎంత ఉంటుంది. అటు వెళ్ళిన తర్వాత ఆ బాడీని మళ్ళీ పోస్ట్ మార్టం తీసుకురావడానికి మరొక కష్టం కనిపిస్తుంది. ఈ ఛాలెంజ్ని ఎలాగ ఫేస్ చేస్తున్న విషయాన్ని ఈశ్వర్ గారు తెలుసుకుంది. ఈశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే. జిఆర్పిలో మీకు ఎందుకు చెప్తున్నట్లుగా మీకు చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయి. బయటకు మాత్రం బాగా చక్కగా కానీ ఉంటుంది. కానీ ఈ పోలీస్ స్టేషన్కి రావడానికి ముందు మీకు వచ్చిన మెయిన్ ఛాలెంజ్ ఏముంది? ఇటీవల ఈ పోలీస్ స్టేషన్ ఎక్కువగా నేమ్ రావడానికి కారణం గంజాయిని ఎక్కువగా సీజ్ చేస్తున్నారు. ఒడిస్సా నుంచి వచ్చిన గంజాయి మహారాష్ట్రకి వెళ్తున్నప్పుడు ఎక్కువగా సికింద్రాబాద్లో పట్టుకుంటున్నారని కిలోల కొద్ది దొరుకుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటి? ఇందాక నేను చెప్తున్నట్లుగా ఈ ఉన్న 2 ఛాలెంజ్ని ఎలా మీరు ఓవర్కమ్ చేస్తున్నారు? క్రిమినల్స్, పాసెంజర్ ముసుగులో ఉన్న క్రిమినల్స్ ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సాయి ఈశ్వర్ గారు, బై ఛాన్సా బై చాయిసా ఈ యూనిఫామ్ వేసుకోవడం? చాయిస్ ఎందుకో అంటే యూనిఫామ్ సర్వీస్లో జాయిన్ కావాలి, ప్లస్ పబ్లిక్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో. మాది విలేజ్ బ్యాక్గ్రౌండ్, రూరల్ బ్యాక్గ్రౌండ్. ఎవరండి? చెన్నబ్రావుపల్లి గ్రామం, పెద్దకొత్తపల్లి మండలం, నార్కల్ డిస్టిక్. నాగర్ కర్నూలు అనగానే ఒకప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ ఉంటుంది, దానిలో మళ్ళీ అంత ఇప్పుడు ఎలాగుందో అది? ఇప్పుడు మ్యాథ్స్ లేదు, మేము చిన్నగా ఉన్నప్పుడు చూసాము, ఆ వాతావరణంలో పెరిగాము. మీకు దళాలు చూసేవారా? చిన్నప్పుడు చూసాము, చదువుకునే రోజుల్లో. ఏ దళం ఎక్కువ ఉంటుంది మీ దగ్గర అప్పుడు నల్లమల ప్లస్ అలాటంపేంట సంథింగ్. అదే మన నల్లమల అడవి ఫారెస్ట్ దగ్గర, మాకు దగ్గరనే ఉంటుంది. వచ్చేవాళ్ళు చిన్నప్పుడు చూసాం. పోలీసు నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు వ్యవసాయం. రైతు కడుపును పుట్టి పోలీసు ఎందుకు కావాలనుకున్నారు? రైతే ఎందుకు కాలేపారు? ఒకవేళ పోలీసులకు రాకపోతే రైతే అయ్యేవాడిని.
కాబట్టి చదువుకున్నాం కదా, ప్లస్ రెగ్యులర్గా పోలీసు ప్లస్ ఈ నక్సల్స్ ఇవి అంటే చిన్నప్పటి నుంచి చూసాము. ఆ విధంగా అట్రాక్ట్ అయ్యి బై చాయిస్తోనే వచ్చాము, చూస్ చేసుకున్నాం. ఓకే, 2004లో డిపార్ట్మెంట్కి వచ్చారు. రాకాన్ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఉంది ట్రైనింగ్ అయిన తర్వాత? ఫలక్నుమాలో ప్రొఫెషనల్ ఎస్ఐగా చేశాను, ఓల్డ్ సిటీ. ఫలక్నామా ఏముందండి ఛాలెంజ్ అక్కడ? ఛాలెంజెస్ అక్కడ బాగా బాడీలో అఫెన్స్ బాగా అవుతాయి ఫలక్నుమాలో, ప్లస్ కమ్యూనల్ ఇన్సిడెంట్స్ కూడా అయ్యేది బాగానే. ఓల్డ్ సిటీలో ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే నేను యాక్చువల్గా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, ప్లస్ హిందీ ఉర్దూ కూడా సరిగ్గా అర్థం కాకపోయింది. అదొకటి అక్కడ బాగా నేర్చుకున్నాం. ప్లస్ అంతా కలిసిమెలిసి ఉంటారు అక్కడ, హిందూ ముస్లిం అట్లా. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఓల్డ్ సిటీ అక్కడ. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ మీ పోలీస్ స్టేషన్ వెనకే ఒక స్లమ్ ఏరియా ఉంటుంది. సిటీలో ఎక్కడ క్రైమ్ జరిగినా వచ్చి అక్కడ షెల్టర్ తీసుకుంటారు. అప్పట్లో వికారుద్దీన్ ఒకడు ఒక ఆయన ఉండేవాడు. ఆ ఛాలెంజ్ ఎలా ఫేస్ చేస్తాను? అలా ఏమన్నా వేరే పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మేము సపోర్ట్ చేసి వాళ్ళని, అంటే కొంతమంది అన్నట్టు షెల్టర్ జోన్ తీసుకున్న వాళ్ళని కూడా అప్పచెప్పడం జరిగింది. అప్పుడు రెగ్యులర్ చెకింగ్స్ అవి కూడా చేయడం జరిగింది. ప్లస్ రౌడీ షీటర్స్ కూడా బాగా ఎక్కువ ఉంటారు ఓల్డ్ సిటీలో. ఫలక్నుమా కూడా బాగానే ఉండేది. రెగ్యులర్ కౌన్సిలింగ్ చేయడము, కేసెస్ కూడా అంటే ఏవైతే అట్రాక్ట్ అయితే ఆ సెక్షన్స్ అట్రాక్ట్ సెక్షన్స్ పెట్టి రిమాండ్ చేయడం జరిగింది అప్పుడున్న ఆఫీసర్స్ సూచనల మేర. అంటే వికారుద్దీన్ ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డా? లేదండి, అప్పుడు నేను అక్కడ లేకుండా ట్రాన్స్ఫర్ అయిపోయింది. అది మక్కమ్మా బ్లాస్ట్ అయిన తర్వాత వికారుద్దీన్ ఎక్కువ వచ్చింది. కానీ ఉండేది మాత్రం మీ పోలీస్ స్టేషన్ వెనకే అది. అవును, అప్పుడు షెల్టర్ తీసుకుందని తెలుస్తుంది. కాకపోతే అతను బాగా ఫేమస్, అంటే కొంచెం ఫేమ్లోకి వచ్చింది ఈ బ్లాస్ట్ అయిన తర్వాత. మక్కమ్మా. ఓకే, ఫలక్నామా పిఎస్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన? అంటే ఫస్ట్ పోస్టింగ్ కదా, లాండ్ ఆర్డర్ విషయంలో కానీ క్రైమ్ విషయంలో కానీ? రౌడీ షీటర్ వసీం అని ఉండే రౌడీ షీటరు. అంటే చిన్న చిన్న ఇష్యూస్కే ఫ్రెండ్స్ను ప్లస్ కొంతమందిని కొట్టడం అట్లా చేయడం జరిగింది. డబ్బుల విషయంలో కానీ డ్రగ్స్కు ఆల్కహాల్ అడిక్ట్ అయిపోయి ఫ్రెండ్స్ను కొంతమందిని తెలిసిన వాళ్ళని కొట్టడం జరిగింది. దాంట్లో అటెంప్ట్ మర్డర్ కేసులు బుక్ చేసి, రాబరీ కేసులు బుక్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఒక అంటే రీజనబుల్ సెక్షన్స్ పెట్టి రిమాండ్ చేయడం జరిగింది. ఇంకొకటి జాడో జావేద్ అని ఒక రౌడీ షీటర్ ఉండే. అతను జాడో జావేద్ అని చెప్పి అతను ఒక రౌడీ షీటర్ ఉండే. అతను కూడా ఫైనాన్స్ చేసుకునే వాళ్ళని, బిజినెస్ చేసే వాళ్ళని కొట్టి డబ్బులు తీసుకొని ఇట్లా చేయడం జరిగింది. వాళ్ళని నిన్న పీరియడ్లోనే రిమాండ్ చేయడం జరిగింది. ఆ రెండు సంఘటనలు బాగా గుర్తున్నాయి. మీకు అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ లేదా ఫుడ్ ప్రాబ్లం కానీ రాలేదా ఫలక్నామాలో? అంటే ఇనిషియల్గా వచ్చింది, మా స్టాఫ్ ప్లస్ లోకల్ వాళ్ళు కొంతమంది పరిచయం కావడం వల్ల నెమ్మదిగా నేర్చుకున్నాం. కానీ అక్కడ ఫలక్నామా ప్యాలెస్ ఉంటుంది. ప్యాలెస్ బాగా చాలా అప్పుడు ఎస్ అప్పుడు నేను చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు రినోవేట్ అయ్యేది. అప్పుడు వాళ్ళు తాజ్ పూర్తిగా తీసుకోలేదు. అప్పుడప్పుడు రినోవేషన్ అవుతున్నది. అది చాలా మంచి ప్లేస్ అండి ఫలక్నామా. తర్వాత ఎక్కడికి వచ్చారు? ఫలక్నామా తర్వాత ట్రాఫిక్ పోలీసుని పంజాగుట్ట అండి. ట్రాఫిక్ పోలీసుని పంజాగుట్ట. ఓకే, పంజాగుట్టలో ఏం నేర్చుకున్నారు? ట్రాఫిక్ అనేది మెయిన్ పంజాగుట్టే ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా వివిఐపి మూమెంట్, ముఖ్యంగా పేషెన్స్ చాలా బాగా వస్తుంది ట్రాఫిక్లో. అంటే చాలామంది కొంతమంది వాహన చోదకులు ఏమంటుంటారు, ట్రాఫిక్లో ఓన్లీ చాలను మాత్రం వేయాలి, ఎక్కువ మాట్లాడొద్దు, మ్యాన్ హ్యాండిల్ అటువంటి ఉండొద్దు సంథింగ్ ఇట్లా అని చెప్పి. ఎంత ఉంటారో చాలా వేస్తే వేయండి, కానీ మీరు ఇంకా వేరే అద్దప్ప ఏది చేయడానికి లేదు సంథింగ్ అన్నట్లు వాహన చోదకులు ఎక్కువ అనేవాళ్ళు. అట్లా దానివల్ల ట్రాఫిక్లో మంచి పేషెన్స్ పెరిగిపోయింది, ఓపిక అనేది బాగా వచ్చింది ట్రాఫిక్లో. సరే, ఎంత ఓపిక ఉన్నా డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత డ్యూటీ ఎక్కగానే ఓపిక ఉంటుందా? కానీ డ్యూటీ దిగే సమయానికి క్రమేపీ తగ్గుతుంటుంది. ఒకవేళ 8 hours డ్యూటీ అయిపోయింది, మీరు అప్పటికి ఇంకో 2 hours ఎక్స్ట్రా ఉంటారు, అప్పటికి డ్యూటీ మన ఎనర్జీ తగ్గుతుంటుంది. ఆ టైంలో మిమ్మల్ని ప్రొవోక్ చేయడానికి కొంతమంది ఒకసారి ఇబ్బంది పడుతుంటారు, హార్న కొడతారు, లేదంటే ఆర్గ్యుమెంట్ చేస్తారు. అటువంటిప్పుడు ఏమనిపిస్తుంది అండి? చికాకు అనిపిస్తుంది, బట్ దాన్ని బయట వ్యక్తపరచం. ఎందుకంటే మాకు ట్రైనింగ్లో కూడా రెగ్యులర్గా మధ్య మధ్యలో రిఫ్రెషర్ కోర్సులు కూడా అవుతుంటాయి. సీనియర్ ఆఫీసర్స్ మాకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూనే ఉంటారు. మనం చాలా ఓపికగా ఉండాలా అని చెప్పి గైడ్ చేస్తుంటారు. కాబట్టి అది అలవాటు. ఇరిటేట్ చేస్తుంటారు కదండి. ఇరిటేట్ చేసినా తప్ప సాఫ్ట్గా సమానం చెప్పాల్సింది. సార్, ఇది కాకుండా మీరు నాగార్జున సర్కిల్ అవ్వచ్చు, లేదంటే బేగంపేట, ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంటాయి. ఇక వాళ్ళతో మరొక ఆర్గ్యుమెంట్ ఉంటుంది కదా మీకు? ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఆర్గ్యుమెంట్ ఉన్నా కూడా కేసు అయితే తప్పకుండా వేస్తాం. అది పక్క షూట్ అవుతుంటుంది, వీడియో రికార్డింగ్ అవుతుంటుంది. దాని తర్వాత ఒకవేళ వినకపోతే క్రిమినల్ కేసు కూడా అయితే వాళ్ళపైన. అట్లా చాలా సంఘటనలు అయినాయి. ఓకే, ఒక సంఘటన చెప్పండి. బాగా ఆర్గ్యుమెంట్ చేసి. నేను చార్మినార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చేస్తున్నప్పుడు ఐఎస్ఎం దగ్గరలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అక్కడ సింగరేణి కాలనీ ఉంటుంది దగ్గరలో.
అయితే అక్కడ ఒక లేడీ అంటే ముందు భర్తకు మనం డ్రంక్ అండ్ డ్రైవ్ వేసినాం, చాలా ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అయిన తర్వాత వెహికల్ సీజ్ చేయాల్సి వస్తుంది కదా, వెహికల్ సీజ్ చేసినాం కారు. అయితే ఆమె బాగా ఆర్గ్యూ చేసింది, ఆర్గ్యూ చేసి ఎటు తిరిగి ఈ బండి నేను తీసుకెళ్ళాలి ఈరోజు అన్నట్లు ఆర్గ్యూ చేసింది. పెట్రోల్ కూడా తెప్పించుకొని పెట్రోల్ కూడా వస్తుంది. లోకల్ పోలీసులను పిలిపించేసి ఆమెకు లోకల్ ఉమెన్ ఆఫీసర్ వాళ్ళు కూడా రావడం జరిగింది. పిలిపించేసి వాళ్ళ లాండ్ పోలీసులు అప్పచెప్పి అక్కడ కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ కూడా అయింది. అంటే చాలాసేపు ఆర్గ్యూ అయింది. అట్లా ఒకరు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా వాళ్ళతో జత అవుతుంటారు కొంతమంది. ఈ ఆర్గ్యూ చాలా పెద్దగానే అయింది ఇష్యూ అది. అయినా సరే 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఆ రోజు ఎఫ్ఐఆర్లో సైదాబాద్ పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళపైన క్రిమినల్ కేసు నమోదైంది. సార్ పంజాగుట్టలో మీరు ఎంతకాలం 2 years చేశారా? 2 years చేశాను. అక్కడ ఆ పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందనుకోవచ్చా లేదనుకోవచ్చు? ఉంది ఈ ఏరియాలో, పంజాగుట్ట జూబ్లీస్ ఈ ఏరియాలో ట్రాఫిక్ సెన్స్ ఉందా? మరి ఎందుకంటే రాంగ్ రూట్లో వస్తారు, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తారు. ఇక్కడ సిగ్నల్ జంపింగ్ ఉంటుంది. కొంతమంది వస్తుంటారు, చాలా వచ్చినప్పుడు కడతాంలే అన్నట్లు, కొంతమంది హర్రీలో ఉన్నప్పుడు వెళ్తుంటారు, కొంతమంది తెలిసి కూడా వైలేట్ చేస్తుంటారు. చాలా వచ్చినప్పుడు కట్టుకుందాంలే అన్న ధీమాతో వెళ్తుంటారు కొంతమంది. అంటే మీకు దొరికిన ట్రాఫిక్ వైలేటర్లో చదువుకున్న వాళ్ళు ఉంటారా, చదువు రాని వాళ్ళు ఎక్కువ ఉంటారా? చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. చదువు రాని వాళ్ళు మ్యాక్స్ రెడ్ లైట్లు ఆగడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. చదువుకున్న వాళ్ళే ఎవరు లేరు కదా అని చెప్పి వెళ్ళిపోతారు. చదువుకున్నవాడు ఎందుకు చేస్తుంటాడు? హరి తొందర వెళ్ళిపోవాలా, హెల్మెట్ పెడితే బట్టతలు వస్తుంది, ఎంట్రుకలు పోతున్నాయి, సంథింగ్ ఇట్లా అదొక రీజన్ చెప్తారు. మరి అసలు తల లేకపోతే వాళ్ళు అంటే మ్యాక్సిమం రెగ్యులర్గా అవేర్నెస్ క్యాంపులో ప్లస్ స్కూల్స్లో అక్కడిక్కడ పోలీస్ ఆఫీసర్ ట్రాఫిక్లో కానీ అన్నప్పుడు ఫ్రీక్వెంట్గా అయితే అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అంటే స్టూడెంట్ లెవెల్లోనే చెప్పుకుంటూ రావాలని చెప్పి. కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు వెనక కూర్చొనే ఉంటారు, వీళ్ళు ఫుట్పాత్ పైన వెళ్తుంటారు, హెల్మెట్ లేకుండా వెళ్తుంటారు, సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు కూడా ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులు, ఇప్పుడు మనం ఇట్లా వెళ్ళొద్దు కదా అని చెప్పి. అప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు, సరే నీకు ఏం తెలియదు గమ్మున అంటే అక్కడే ఉండిపోతున్నారు. అంటే పిల్లలకి మనం రాంగ్ నేర్పుతున్నాం కదా మరి? నేర్పిస్తున్నారు కొంతమంది పేరెంట్స్. సార్ పంజాగుట్ట తర్వాత ఎక్కడికి వచ్చారు? పంజాగుట్ట తర్వాత బేగంపేట ట్రాఫిక్. మళ్ళీ ట్రాఫిక్ బేగంపేట ట్రాఫిక్లో మీ వీవీ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది కదండి? వీవీఐపీ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ కూడా బాగా మార్నింగ్ ఈవినింగ్ బాగా కంజెషన్ ఉంటుంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్లస్ ప్యారడైజ్, సిటీఓ, సంగీత్ జంక్షన్ బాగా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. బేగంపేట తర్వాత ఐ గాట్ ప్రమోటెడ్ యాజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మళ్ళీ డిఐ చెత్తినాక అక్కడే ఉంది కేసులు మంచివి. అక్కడ ఒక 1.5 years చేసినాం. అక్కడ ఎస్బీ బై నైట్ రాత్రి టైంలో లాక్ బ్రేక్ చేసి 2 అఫెండర్స్ను పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు రెగ్యులర్గా ఎట్లా కోర్టుకి ఎప్పుడైతే వాయిదా ఉంటుందో వచ్చి వాయిదా అటెండ్ అయిన తర్వాత నైట్ ఎక్కడో స్టే చేసి వచ్చి నైట్లో అఫెన్స్ చేసేది వాళ్ళు. వాయిదాకి వచ్చి అఫెన్స్ చేసేది. అట్లా మేము అదే ఎట్లా అంటే ఒక చూసుకున్నాం పాత అఫెండర్లు ఎవరున్నారు ఏంది అని చూసుకుంటే ఎప్పుడైతే వీళ్ళు 2 కోర్టు అటెండ్ అవుతున్నారో అయిన రోజే ఆఫెన్స్ అవుతుంది. సో వాళ్ళని పట్టుకున్నారు. అంటే ఆల్రెడీ కోర్టుకు వస్తున్నాడు అంటే బాధ భయం ఏమీ లేదు వాడికి? లేదు, చేసిన అఫెన్స్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నాడు? కోర్టుకు వచ్చే మళ్ళీ అంటే ఇంకో దొరకవనా దొరికేలాగా ఆల్రెడీ నేరం అయింది కదా అని ఇంకా అలవాటు. కొంతమంది హ్యాబిచువల్ అఫెండర్స్ ఎన్ని నేరాలు చేసినా ఎంతమంది బెయిల్ తీసుకుంటూ మళ్ళీ చేస్తున్నారు. ఎక్సెప్ట్ పీడీ యాక్ట్ ఒకవేళ ఇంప్లిమెంట్ చేసిన పీడీ యాక్ట్ ఇంపోజ్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది అఫెన్స్ మళ్ళీ చేస్తూనే ఉన్నారు. సరే డిఏ తర్వాత మళ్ళీ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిందా? అదే ప్రమోషన్ తర్వాతనే డిఐ చెత్తినాక వెళ్ళాను. ఓకే, తర్వాత దాని తర్వాత జైరాబాద్ వెళ్ళండి, మన ఎలక్షన్ కోడ్లో జైరాబాద్ జైరాబాద్లో ఒక 8 months చేశాను. తర్వాత మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్. జైరాబాద్లో ఏముందండి, మీరు కంప్లీట్గా అర్బన్ చేశారు, అక్కడ నుండి రూరల్కి వెళ్ళిపోయారు. జైరాబాద్ మళ్ళీ రూరల్ కల్చర్ అంతా అగ్రికల్చర్కి సంబంధించిన ఇష్యూస్ ప్లస్ ఏమిటా క్రైమ్ నేచర్ అక్కడ కూడా దొంగతనాలు బాగానే అవుతాయి. స్టేట్ బార్డర్ అది దొంగతనాలు, హైవే థెఫ్ట్స్ ప్లస్ మన జ్యువెలరీ షాప్లో దొంగతనాలు. రూరల్ బ్యాక్గ్రౌండ్ బట్టి పొలాల పంచాయతీలు అంటే గెట్టు దగ్గర పంచాయతీ. బంగారం షాప్ దొంగతనం ఏంటిది? బంగారం షాప్ ఒకసారి దొంగతనం జైరాబాద్లో డిటెక్ట్ అయింది. అది ఇది మనపురం అయింది. ఎవరు ముత్తూట్ ఫైనాన్స్ జార్ఖండ్ వాళ్ళు చేశారు. ముత్తూట్ ఫైనాన్స్ జార్ఖండ్ వాళ్ళు మీరు అక్కడే ఉన్నారా? అవును. అంటే అఫెన్స్ నేను వెళ్ళడం కన్నా ముందే అయింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఉన్నది, నేను కూడా జార్ఖండ్ వెళ్ళడం జరిగింది. అది అఫ్జల్గంజ్లో క్యాష్ పట్టుకొస్తాడు, అదే ఉండొచ్చు. మనపురం అయితే అదే, ముత్తూట్ అయితే అదే పెద్ద అఫెన్స్ అది. అవును. ఓకే, జైరాబాద్ తర్వాత మెదక్ టౌన్కి వచ్చారా? అక్కడే ఉందండి. మెదక్ టౌన్లో కూడా దొంగతనాలు బాగానే అవుతుంటాయి. ఇవి హెచ్బీ బై నైట్, ఇవి బై డేనే అఫెన్స్లు అవుతుంటాయి. దొంగతనాలు ఎక్కువ అక్కడ కూడా.
దొంగతనాలు అంటే డిహెచ్పి ఉంటుందా, నైట్ హెచ్పి ఉంటుంది? నైటే ఎక్కువ ఉంటాయి. అంటే అక్కడ గ్యాంగ్స్ ఏం అవుతాయా లేదా అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తారా ఏంటి అక్కడ? అంటే చుట్టుపక్కల వాళ్ళే చేస్తారు ఎక్కువ, అక్కడ గ్యాంగ్స్ కూడా వస్తాయి, మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు. అయితే మెదక్లో చేసినప్పుడు ఏటీఎం అఫెన్స్ అయింది. సంగారెడ్డిలో కౌడిపల్లో వేసుకుంటూ వచ్చేసి ఒక ఎంత వాళ్ళు సీసీ ఫుటేజ్ చూస్తే ఒక 6 నిమిషాలు వాళ్ళ అఫెన్స్ పూర్తి చేసేస్తున్నారు. అంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి గ్యాస్ కట్టర్ ద్వారా ఏటీఎం మిషన్ కట్ చేసేసి అమౌంట్ దొంగతనం చేసి తీసుకెళ్ళేది. అయితే ఆ రోజు నైట్లో మాకు ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండే, అప్పుడు మెదక్లో ఆ ఏటీఎం ఎస్బీఐ ఏటీఎం దగ్గరకు వచ్చి దాన్ని కట్ చేశారు. కట్ చేసే క్రమంలో మా హెడ్ కానిస్టేబుల్ పెట్రోలింగ్లో సైరన్ వేసుకుంటూ వస్తే ఆ సైరన్ విని ఆ కట్ చేసే క్రమంలో వాళ్ళ ఆ సైరన్ వినడం వల్ల వీళ్ళు ఏకాగ్రత కోల్పోయి ఆ డబ్బులకు ఫైర్ అంటుకుంది. ఈ సైరన్ కూడా ఉండడం వల్ల వాళ్ళు ఏం చేసిండ్రు, అవన్నీ అట్లే వదిలేసి పారిపోయారు. వాళ్ళు వెహికల్ తీసుకొని వచ్చిన హర్యానా యూపీ వాళ్ళు కలిసి వచ్చినారు. చేసినాము, ముందు వాళ్ళకు కూడా అలర్ట్ చేసినాము. మ్యాక్సిమం ట్రై చేసినా దొరకలేదు. వాళ్ళు విపరీతమైన స్పీడ్ ఉన్నారు, దుమ్ము కనిపిస్తుంది తప్ప వెహికల్ కనిపిస్తలేదు, అంత స్పీడ్లో ఉన్నారు. అదొక ముఖ్యమైన సంఘటన జరిగింది. మ్యాక్స్ నిజామాబాద్ అంతా అలర్ట్ చేసినాము కానీ తర్వాత దొరికింది వాళ్ళు. తర్వాత యూపీ వెళ్ళి పట్టుకొచ్చినాము. శీష్గఢ్ అని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటారు వాళ్ళు, బరేలీ డిస్టిక్, అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చినాం. రికవర్ అయింది, అంటే ఇంటాక్ట్ కాలేదు, మ్యాక్స్ రికవర్ అయింది. వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. డబ్బులు ఇక్కడ కాలిపోయినాయి, కొన్ని కాలిపోయినాయి, కొన్ని ఏమో పూర్తిగా ఏం కాలిపోయి, కొన్ని నెంబర్ ఉన్నది. కొన్ని సార్ బ్యాంకుల దగ్గర సాధారణంగా ఉదయం టైంలో సెక్యూరిటీ ఉంటుంది, ఏటీఎం దగ్గర నాట్ టైం ఎందుకు సెక్యూరిటీ ఉండదు? సెక్యూరిటీ వాళ్ళు కొన్ని ఏటీఎంలో ఉంది, కొన్ని ఏటీఎంల దగ్గర లేదు. ఇప్పుడు అందులోన అంటే వాళ్ళు కొంతమంది వీళ్ళు కూడా బెదిరికుంటారు, అఫెన్స్లో అయితే కొంతమంది వాచ్మెన్ చేయడానికి నైట్ టైంలో బెదిరికోవడం వల్ల అదొకటి పెట్టలేదు. కొంతమంది ఏమో అఫోర్డ్ చేయలేక పెట్టట్లేదు. మెదక్ తర్వాత ఎక్కడికి వచ్చారు? మెదక్ తర్వాత మిర్యాల కూడా వెళ్ళండి. అవునా? మిర్యాల కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్. అక్కడే ఉందో? అక్కడ అంతా కమర్షియల్ అంటే రైస్ మిల్స్ ప్లస్ అక్కడ కూడా అఫెన్స్లు ఎక్కడ పోయినా హెచ్బీ బై నైట్ లీవ్ అయితే నేరాలు ఎక్కడ మిర్యాల కూడా అనగానే పేకార క్లబ్బులు లేవు, ఇప్పుడు లేవు క్లోజ్ పేకార క్లబ్లు అట్లా అలాంటిది ఏం లేదు. ఏముందండి మీ మార్క్ ఏముంది అక్కడ? అక్కడ అబ్జర్వేషన్ మెయిన్ రైస్ మిల్స్ బాగా హైలైట్. వాళ్ళు ఎవరి పని అక్కడ బిజినెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అక్కడ. నల్గొండ కన్నా కూడా మిర్యాల కూడా పక్కన కృష్ణానది దాటిన తర్వాత కొంత గ్యాంగ్లు వస్తుంటాయి, వచ్చి ఇక్కడ ఎఫ్ఎన్ చేసి అక్కడ అటెన్షన్ డైవర్షన్ ఎక్కువ అవుతుంటాయి. బ్యాంకుల దగ్గర, క్యాష్ బస్ ఎక్కే దగ్గర, జిప్ ఆపరేటింగ్ అటెన్షన్ డైవర్షన్ అవుతుంటాయి. అవును, అటువంటి గ్యాంగ్స్ ఏం పట్టుకున్నారా? జిప్ ఆపరేటింగ్ పట్టుకున్నారు, లేడీస్ని పట్టుకుంటారు. లేడీ అఫెండర్ చేస్తారు. వాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకొని వస్తారు. చిన్నపిల్లలు అన్నప్పుడు మనం కొంచెం కన్సర్న్ చూపిస్తాం కదా, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం వాళ్ళు 2-3 ఉంటారు, 2 లేదంటే 3 ఉంటారు. ఒకరేమో అటెన్షన్ డైవర్ట్ చేస్తారు, ఒకరేమో జిప్ ఓపెన్ చేసి చిన్నగా తీసుకుంటారు. దాంట్లో ఒక కవరు సంచి ఏదో అడ్డం పెడతారు కనిపించకుండా. ఒక ఆమె తోస్తుంటుంది, ఒక ఆమె తీసుకుంటుంటుంది. ఇట్లా అటెన్షన్ డైవర్ట్ చేసి దొంగతనాలు చేస్తారు. ఎంతమంది దొరికారు అప్పట్లో మీకు? 3 దొరికారు. ఒకటి వాళ్ళు హ్యాబిచువలా లేదంటే కొత్తగా? హ్యాబిచువల్ అఫెండర్స్. ఓకే, మిర్యాల కూడా తర్వాత చార్మినార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మళ్ళీ సిటీకి వచ్చినాం. చార్మినార్ ట్రాఫిక్ ఎక్కువ ట్రాఫిక్లో ఉన్నారండి మీరు? ట్రాఫిక్లో ఎక్కువ ఎస్ఐగా ట్రాఫిక్, ఇన్స్పెక్టర్గా ట్రాఫిక్ ఉన్నారు అక్కడ. చార్మినార్ ట్రాఫిక్లో ఏముందండి మీకు మార్క్? చార్మినార్ ట్రాఫిక్లో ఎక్కువ అదే మీకు వస్తుంది కదా. చార్మినార్ ఏరియా, చార్మినార్, మదీనా ఏరియా వస్తుంది, గుల్జార్ హౌస్ ఇదంతా వచ్చేది. హైకోర్టు ప్రెమిసెస్ కూడా వస్తుంది. అక్కడ ఎక్కువ మైనర్ డ్రైవింగ్ బాగా చేసేది, మైనర్ డ్రైవింగ్ కేసులు బాగా వేసేది. బిలో 18 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ డ్రైవ్ చేసేది. మైనర్ డ్రైవింగ్ ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్ బాగానే వేసినాం అక్కడ. డ్రంక్ అండ్ సార్ చార్మినార్లో ట్రాఫిక్ వైలేటర్స్ మన ఫైన్ వేస్తే ఇమీడియట్గా కడతాడు, తర్వాత కడతాడు అంటారు, నిజమేనా? ఏం లేదు, పే చేస్తారు. పే చేయకపోతే ఇప్పుడు వెహికల్ డిటైన్ చేయాల్సి వస్తుంది కదా, పే చేస్తారు. మ్యాక్సిమం పే చేస్తున్నారు. పే చేస్తున్నారు. చార్మినార్ తర్వాత ఎక్కడికి వచ్చారు? చార్మినార్ గోపాల్పురం లా అండ్ ఆర్డర్ రిసెర్చ్ ఇక్కడ పక్కనే. ఇక్కడే ఉందండో. ఇక్కడ ఎట్లుంటుంది, ఎక్కడ నేటివ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉండరు. విక్టిమ్స్ ఎప్పుడు పాసర్స్ అన్నట్లే ఉంటారు, ఎక్కువ ప్యాసింజర్స్ తిరుగుతుంటారు. కాబట్టి ఒక నేరం మాత్రం ఇక్కడ అవుతుంది, నేరస్తుడు ఇక్కడ ఉంటాడు, ప్లస్ విక్టిమ్ కూడా ఇక్కడ ఉండరు. అదొక ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అదొకటి ప్లస్ లాక్డౌన్ పీరియడ్లో ఇక్కడ చేసినాం కాబట్టి చాలామంది అప్పుడు శ్రామిక్ ట్రైన్స్ ద్వారా చాలామంది లేబర్ వేరే రాష్ట్రాలు ఉంటే అప్పుడు. సార్ మీరు చెప్పినట్టుగా నేరం జరుగుతుంది ఇక్కడ, నేరస్తుడు ఇక్కడ ఉన్నాడు, బాధితుడు ఉన్నాడు.
మరి అటువంటి కంప్లైంట్ ఎవరు ఇస్తారు, మీరు ఎవరిని పట్టుకుంటారు? బాధితుడు ఎలాగో అతనికి అన్యాయం జరుగుతుంది కాబట్టి కంప్లైంట్ అయితే ఇస్తాడు అతను. ఇచ్చినప్పుడు ఆ ఫుటేజ్ చూడడము. కానీ బాధితుడు కంప్లైంట్ వెళ్ళిపోతాడు కదా. అంటే కొంతమంది ఇచ్చిపోతారు, కంప్లైంట్ ఇచ్చిపోతారు, లేదంటే కొంతమంది మళ్ళీ రిటర్న్ వస్తారు కూడా. కొంతమంది అంటే ఆ విధంగా లేదంటే రిజిస్టర్ పోస్ట్ కూడా చేస్తారు. ఆ విధంగా కంప్లైంట్ వచ్చి పట్టుకున్న గ్యాంగ్స్ ఏమన్నా మీకు గుర్తున్నాయి? అంటే దొంగతనం చేసిన వల్ల దొంగతనం చేసిన సందర్భాలు తక్కువ. అంటే ఈ రాబరీస్ అయినవి పట్టుకున్నాము, మహారాష్ట్ర కూడా వెళ్ళి పట్టుకుని రావడం జరిగింది. ప్లస్ అంటే కొంత క్లూ దొరకడం వల్ల సీసీ ఫుటేజ్ ద్వారా టికెట్స్ ఏమన్నా రిజర్వేషన్ అంటే ఏమైనా రిజర్వేషన్ చేయించుకుంటారా దాని ద్వారా పట్టుకురావడం జరిగింది. సార్ గతంలో గోపాలపురం దగ్గర 2 రకాల ఎఫెన్స్ జరిగింది. ఒకటి స్టేషన్ బయట పడుకున్న వాళ్ళ దగ్గర ఒక వ్యక్తి పడుకోవడం, డిక్కీ ఎఫెన్స్ చేయడం అలా చేసేవాడు, అటువంటి ఒకటి. 2 గోపాలపురం పరిధిలో లాడ్జెస్ ఎక్కువ ఉంటాయి, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతూనే ఉండేది. ఈ 2 ఎలా కంట్రోల్ చేస్తారు? లాడ్జెస్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ కన్నా వాళ్ళు షెల్టర్ జోన్ లాగా తీసుకునేది. రైల్వే స్టేషన్లో అఫెన్స్ చేయడం, ప్లస్ రైల్వేలో అఫెన్స్ చేయడం, వచ్చి సెంటర్ తీసుకోవడం, లేదంటే వేరే ఎక్కడైనా అఫెన్స్ చేసి వచ్చి సెంటర్ తీసుకోవడం. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ కూడా దొరుకుతాయి రూమ్స్, 100-200 కూడా దొరుకుతాయి పర్ డే. అంటే డార్మిటరీ కానీ రూమ్స్ కానీ దొరుకుతాయి. కొంతమంది అంటే ఎక్కడో అఫెన్స్ చేసి ఇక్కడ ఉంటారు. చాలామంది వేరే వేరే పోలీస్ స్టేషన్ నుంచి, లా అండ్ ఆర్డర్ పోలీస్ నుంచి పోలీస్ ఆఫీసర్ వచ్చేది, వాళ్ళకు కూడా సపోర్ట్ చేసి వాళ్ళని అప్పచెప్పడం జరిగింది. అంటే ప్రయాణికుడి దగ్గర పడుకొని నేరం చేసే వాళ్ళని పట్టుకున్నారు ఏమన్నా? పట్టుకున్నాం, అట్లా కూడా పట్టుకున్నాం. ప్రయాణికుల దగ్గర చేసి లాడ్జ్లో అఫెన్స్ చేసి, అంటే ప్రయాణికుల దగ్గర దొంగతనం చేసి పడుకున్న వాళ్ళ దగ్గర లాడ్జ్లో అకామిడేషన్ తీసుకున్న వాళ్ళు పట్టుకున్నాం. అట్ ద సేమ్ టైం కొంతమంది గోపాల్పురం ఎక్స్పీరియన్స్ ఏంటంటే రైల్వే నేమ్ ప్లస్ రైల్వే స్టేషన్ దగ్గర ఉండడం వల్ల చాలామంది మన రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు కొంతమంది. అటువంటి వాళ్ళు వచ్చి రైల్వే స్టేషన్ ప్రెమిసెస్లోనే లాడ్జ్లో రూమ్ తీసుకున్నారు. అటువంటి గ్యాంగ్స్ పట్టుకున్నాం, ఒక 3 గ్యాంగ్స్ పట్టుకున్నాం. అంటే ఒకరొకరి దగ్గర విక్టిమ్స్ దగ్గర 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు ఇట్లా రైల్వే నేమ్ చూపించడం, ఆ ప్రెమిసెస్ తిప్పడం, ఇక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి చేయడం జరిగింది. అటువంటి వాళ్ళు పట్టుకున్నాం. ఇక్కడ మీరు చెప్తున్నారు నేరం చేసిన వ్యక్తి ఈ స్టేట్ వాడు ఉంటాడు, ఎక్కడో స్టేట్ నుంచి చూసుకొస్తుంటాడు. బయట వాళ్ళే ఉంటారు ఎక్కువ, యూపీ, బీహార్, హర్యానా. కానీ గతంలో గోపాలపురం నేరం చేసి పక్కనే మోటా మార్కెట్ లిమిట్స్కి వెళ్ళిపోయారు. ఇది మా లిమిట్స్ కదా, మా లిమిట్స్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది, ఇప్పటికీ ఉందా? ఏం లేదు, సాల్వ్ అయింది. అది ఏమన్నా 0 FIR వేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎక్కడ బోర్డర్ మాది కాదు, ఆల్ఫా హోటల్ దాటిన తర్వాత అలా ఏం చెప్పట్లేదు. ఇప్పుడైనా సరే మేము 0 FIRలు ఇక్కడ GRPలో కూడా 0 FIRలు చాలా అవుతాయి. ఇప్పుడు ప్యాసింజర్ విశాఖపట్నంలో ట్రైన్ ఎక్కుతారు, విజయవాడ కన్నా ముందు విజయవాడ దాటిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటారు వాళ్ళ ప్రాపర్టీ పోయి ఉంటుంది. అప్పుడు అక్కడ దిగి ఆయన కంప్లైంట్ ఇవ్వలేడు కదా, వచ్చి మనం సికింద్రాబాదే కంప్లైంట్ ఇస్తారు. మనం 0 FIR చేసి కన్సల్ట్ PSకి పంపిస్తున్నాం. నేను అడుగుతుంది GRP గురించి కాదు. గోపాలపురంలో ఉన్నప్పుడు గోపాలపురంకి మోండాకి ఒక ప్రాబ్లం ఉండేది. ఇక్కడ క్రైమ్ జరిగింది, అక్కడ కంప్లైంట్ ఇస్తే మాది కాదు. ఆ బోర్డర్ ఇష్యూ స్టార్ట్ అయిందా? సార్ట్ అవుట్ అయింది. అక్కడైనా కూడా అప్పుడైనా సరే 0 FIR చేసేది లేదు, దగ్గరే కదా అని చెప్పి ఆ కన్సల్ట్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి పంపడం కూడా జరిగింది. వాళ్ళు చేయడం ఎవరో ఒకరైతే FIR పక్కా చేసేది. గోపాలపురం తర్వాత రైల్వేకి వచ్చారా? గోపాలపురం సికింద్రాబాద్ నుంచి, గోపాలపురం నుంచి మీరు ఇక్కడికి వచ్చారు GRP సికింద్రాబాద్. ఇక్కడ రాగానే మీకు వచ్చిన మెయిన్ ఛాలెంజ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో ఒక 4-5 తులాలు బంగారు దొంగతనం ఏంటంటే అబ్బా ఇంత అయిందా అని చెప్పి అనుకునేది లా అండ్ ఆర్డర్లో. అరే పెద్ద దొంగతనం, దీన్ని పక్క డిటెక్ట్ చేయాలి అన్నట్లు ఆతృత ప్లస్ అది ఉండేది. ఇక్కడ రైల్వే స్టేషన్ GRPకి రిపోర్ట్ చేసిన తర్వాత ఒకరొకరు 10 తులాలు, 20 తులాలు, 50 తులాలు, 70 తులాలు బంగారాల్లో స్టార్టింగ్లో కొంచెం షాక్ గురైన, అంటే ఇంత పోతుంటుందా అని చెప్పి షాక్ గురి కావడం జరిగింది. నెమ్మదిగా అది అలవాటు పడిపోయింది. రికవర్ అయిందా లేదా కంప్లైంట్ రాసుకోవడం వరకేనండి? రికవరీ కూడా అయింది, రికవరీ కూడా బాగానే అయింది. అని ఎక్కువ శాతం GRPలో ఎట్లా అంటే అస్సాం నుంచి, హర్యానా నుంచి, బీహార్, యూపీ ఇక్కడ నుంచి వచ్చి అఫెన్స్ చేస్తున్నారు. కొంతమంది ఏమో అఫెండర్స్ రిజర్వేషన్ చేయించుకుని ప్రయాణికులాగా నటిస్తూ అఫెన్స్ చేస్తారు. కొంతమంది ఏమో రిజర్వేషన్ లేకుండా జనరల్ టికెట్ తీసుకొని ఆ టీసీతో ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది రాయించుకొని అట్లా జర్నీ చేస్తున్నారు. ఇలా ప్రయాణికులతో కలిసిపోయి నేరాలు చేస్తున్నారు. సార్ జనరల్ బోగి కాకుండా కొంతమంది 3 టైర్ 2 టైర్ ఫస్ట్ క్లాస్లు కూడా ప్రయాణికులకు నటిస్తూ వెళ్తూ ఎఫెన్స్ చేస్తుంటారు, నిజమేనా? చేస్తున్నారు, అలా కూడా చేస్తున్నారు, నిజమే అది, నిజమే. మరి ఫస్ట్ క్లాస్ వెళ్ళినా సెకండ్ క్లాస్ వెళ్ళినా ఇంకా మనకేం ధైర్యం ఉంటుందండి? ఇంకా మన వస్తువులు మనం కొంచెం జాగ్రత్త చూసుకోవాల్సింది ఇంకా ధైర్యం. అంటే కొన్ని ట్రైన్స్లో బాగానే సీసీ కెమెరాస్ ఉన్నాయి, కొన్ని ట్రైన్స్లో లేవు. ఇప్పుడు అన్ని ట్రైన్లో సీసీ కెమెరా ఇన్స్టాల్ చేస్తామని అంటున్నారు. అది అన్ని ట్రైన్లో సీసీ కెమెరాస్ ఉంటే అది బాగా యూజ్ఫుల్ అవుతుంది ఇన్వెస్టిగేషన్. ఈ తరహా నేరాలు చేసే అందరూ అస్సాం అని అంటున్నారు కదా, మరి వాళ్ళు పట్టుకురావడం కొంచెం ఇబ్బంది అనిపించట్లేదా? ఇబ్బంది అనిపిస్తుంది, అయినా వెళ్ళి పట్టుకురావడం జరిగింది. అస్సాం నుంచి గ్యాంగ్ వచ్చి స్నాచింగ్ చేస్తున్నారు, వచ్చి మళ్ళీ అస్సాంకి వెళ్ళిపోవడం, లేకుంటే మరి వేరే దగ్గర
బాంబే అట్లా వెళ్ళి షెల్టర్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేయడం అట్లా కూడా చేసిండ్రు. అంటే రికవరీ అవుతుందా ఇంటాక్ట్? ఇప్పుడు ఇంటాక్ట్ రికవరీ లేదు. ఇంటాక్ట్ రికవరీ స్నాచింగ్ వెంబడే అంటే తొందరగా దొరికిపోతే ఇంటాక్ట్ రికవరీ ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం టైం తీసుకున్నప్పుడు వాళ్ళు అమ్మేస్తున్నారు. అక్కడ అస్సాంలోనే అమ్మిండి, మేము కూడా అస్సాం వెళ్ళడం జరిగింది. అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు, ఎవరైతే రిసీవర్ ఉన్నాడో. అచ్చా. వెళ్ళి ఒక 1 వీక్ స్టే చేయడం జరిగింది అక్కడ అస్సాం. అంటే అక్కడ పోలీస్ సపోర్ట్ చేస్తుందా మీకు? కొంతవరకు సపోర్ట్ చేస్తున్నారు, నాట్ 100% కానీ కొంతవరకు సపోర్ట్ చేస్తున్నారు. సరే, ఇది కాకుండా సికింద్రాబాద్ అనగానే ఎక్కువగా ఇటీవల కాలంలో గంజా దొరుకుతుంది, గంజా ప్రెస్ మీట్లు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఎక్కడ గంజా దొరికినా వాళ్ళందరూ కూడా సికింద్రాబాద్లో ఎందుకు? అంటే సికింద్రాబాద్ పెద్ద జంక్షన్ ఇది. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ గుజరాత్ కానీ ప్లస్ మళ్ళీ గుజరాత్ స్టేట్ కానీ మహారాష్ట్ర కానీ వెళ్ళాలనుకున్నప్పుడు దీన్ని డ్రాప్ మన ఇక్కడ షెల్టర్ జోన్ లాగా దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడ దిగిపోయి వేరే వాళ్ళకి అప్పచెప్పడము, ప్లస్ ఒకవేళ ఆయన అలసిపోతే రెస్ట్ తీసుకోవడము, అట్లా తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వడం ఇట్లా జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం భువనేశ్వర్ నుంచి అదే ఒరిస్సాలో ఇంకా మిగతా ఏవైతే చిన్న చిన్న టౌన్స్ ఉన్నాయో అక్కడ నుంచి ట్రైన్లన్నీ సికింద్రాబాద్నే లాస్ట్ డెస్టినేషన్ ఇదే ఉంది ఎక్కువ శాతం. ఇక్కడ దిగిపోతున్నారు. లేకపోతే గుజరాత్కి ఒకవేళ ట్రాన్స్పోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు రాజ్కోట్ ఎక్స్ప్రెస్కి వెళ్తున్నారు. ఇక్కడ ఉండి అంటే ఇక్కడ స్టే చేయడం ఒకటి, ప్లస్ ఇక్కడ దిగి వేరే వాళ్ళకి అప్పచెప్పడం, అటువంటి సందర్భంలో మేము చెక్ చేయడం వల్ల దొరికిపోతున్నారు. అంటే ఒకవేళ దిగి పట్టుకుంటే మీరు చెక్ చేసి పట్టుకుంటారు, కానీ గొన్నార్క్ ఎక్స్ప్రెస్ లాంటి ఎక్స్ప్రెస్ ఎక్కుతా డైరెక్ట్గా వెళ్తా, అప్పుడు మీరు ఎలా చెక్ చేస్తారు? అలా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నాము, కాజీపేట నుంచి చెక్ చేసుకుంటూ వస్తున్నాం. కాజీపేట ముందే వెళ్ళి మేము కాజీపేట నుంచి చెక్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ బ్యాగ్ అడ్డు పెడతాడు, ఎక్కడ కూర్చుంటాడు మీకు. అట్లా కొన్ని సందర్భాల్లో వాళ్ళు దొరకట్లేదు, అప్పుడు అబాండెంట్ కింద మనం చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో సీజ్ చేస్తున్నాం, కొన్ని సందర్భాల్లో దొరకట్లేదు. సరే, ఇటువంటి కేసులు పట్టుకున్నప్పుడు ఒక మంచి ఛాలెంజ్ చేసాం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ఈ డిఫరెంట్ క్రైమ్లో ఇలా చేసేవాడు ఎవరు దొరికారా ఏమో? అంటే దీనికి ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్కి పోలీసులకు అనుమానం రాకుండా కొంతమంది ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ యూటిలైజ్ చేసుకున్నారు. కాలు చేయలేని వాళ్ళని, ప్లస్ ఇంకా రకరకాలుగా బ్లైండ్ అంటే ఒక కన్ను పనిచేసి ఒక కన్ను అట్లా ఉన్న వాళ్ళని, అంటే వీళ్ళనైతే వీళ్ళపైన అనుమానం వ్యక్తపరచరని చెప్పి ట్రాన్స్పోర్టర్స్ని అట్లా యూజ్ చేసుకున్నారు. వాళ్ళని కూడా రిమాండ్ చేయడం జరిగింది. అయ్యో, అంటే వాళ్ళు తెలిసి చేస్తారు, తెలియదు వాళ్ళకి తెలుసు. కాకపోతే మా పైన పోలీసులకు అనుమానం ఉండదనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకొస్తున్నారు. ట్రాన్స్పోర్టర్స్ కాబట్టి, పెడ్లర్స్ కాబట్టి వీళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి వీళ్ళు ఒప్పుకుంటున్నారు. అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎలా క్యారీ చేస్తాడు? అంతా అతను అక్కడ వచ్చి లోడ్ చేసేస్తాడు, లగేజ్ అంతా సీట్ల కింద పెట్టేస్తాడు. ఇక్కడ మళ్ళీ డీబోర్డ్ అవుతున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి తీసుకుంటారు. ఇతను జస్ట్ అబ్జర్వ్ చేస్తుంటాడు దానికి, అంటే ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేస్తుంటాడు. ఆ తరహా కేసు దొరికింది? ఆ తరహా కేసు 4 చేసినాం చెప్పండి. లాస్ట్ ఇయర్ ఒకతనికి ఇప్పుడు ఒక హ్యాండ్ లేదు, మహారాష్ట్ర అతను ఒడిశా నుంచి తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చి ఇక్కడ సికింద్రాబాద్లో దిగడం జరిగింది. బ్యాగ్ సూట్ కేసులు, ట్రాలీ సూట్ కేసులు ఉన్నాయి, ఒక 4 సూట్ కేసులు ఉన్నాయి. అప్పుడు అన్లోడ్ చేస్తున్నప్పుడు అనుమానం వచ్చి చెక్ చేస్తే గంజా ఉన్నది, దాంట్లో రిమాండ్ చేయడం జరిగింది. అతనికి తెలుసు. సికింద్రాబాద్లో గాంజా కాకుండా ఇంకా ఏ తరహా నేరాలు ఎక్కువ అవుతుంటాయండి? ఇంకోటి ప్యాసింజర్ని డైవర్ట్ చేసుకుంటూ హర్యానా నుంచి ఒక గ్యాంగ్ వచ్చేస్తుంది అఫెన్స్లు, సాసి గ్యాంగ్ అని చెప్పి. వాళ్ళు ఏం చేస్తారంటే రైల్వే స్టేషన్ రావడానికన్నా ఒక 10-15 నిమిషాల ముందు ఇక్కడ ప్రయాణికులకు సహాయం చేస్తున్నట్టు నటిస్తారనమాట. ఇక్కడ ఎక్కడైతే డీబోర్డ్ డోర్ ఉంటుందో అక్కడ వాళ్ళు ఒక 4-5 గ్యాంగ్ ఉంటారు. వాళ్ళు ఇక్కడ ట్రైన్ ఎక్కువసేపు ఆగదు, మీరు తొందర దిగండి అని చెప్పి వాళ్ళ లగేజ్కి హెల్ప్ చేస్తున్న నటించేసి ఆ జిప్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న విలువైన వస్తువులు తీసుకుంటారు, బంగారు కానీ నగదు కానీ ఏమన్నా తీసుకుంటున్నారు. ఆ గ్యాంగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రయాణికులు. అదొకటి. మన డ్రగ్స్ అంటే సంథింగ్ బిస్కెట్లు, టీలో గుర్తు తెలియని వ్యక్తులు పక్క ప్యాసింజర్ ఇస్తుంటారు అప్పుడప్పుడు ప్యాసింజర్స్కి. గుర్తు తెలియని వ్యక్తులు ఏవి ఇచ్చినా కూడా తీసుకోవద్దు, దాంట్లో మత్తు మందు కలిపి ఇచ్చే అవకాశం ఉంది. కొంతమంది బంగారం వేసుకొని కిటికీ పక్కన కూర్చుంటారు, అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? కొన్ని సందర్భాల్లో చెప్తున్నాము, అంటే మ్యాక్స్ అయితే అట్లా స్నాచింగ్ అయ్యే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్త పెట్టుకోండి అని చెప్తున్నారు. కొంతమంది ప్యాసింజర్స్ పెట్టారు, కొంతమంది ఏమో మాకు అవగాహన ఉంది సార్ అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అటువంటి సార్లు లీడర్స్ మీదకి వస్తుంటారు, అది సిగ్నల్ ట్యాంపరింగ్ దాంట్లో అవుతుంటుంది ఎక్కువ. అక్కడ ట్రైన్ పూర్తిగా ఆగినప్పుడు హ్యూమన్ ల్యాడర్ వేసుకొని లాక్కొని వెళ్ళిపోతుంటారు. ఓకే సార్, జీఆర్పీలో మీకు ఛాలెంజ్ వచ్చింది, దాన్ని ఓవర్కమ్ చేసుకుని వస్తున్నారు. కానీ ఇంకొక 2 ఛాలెంజ్ ఉన్నాయి ఫస్ట్లో అని చెప్పినట్లుగా. కొంతమంది ట్రెస్ పాస్లో చనిపోతారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. ఇటీవల చర్లపల్లి సంఘటన, అటువంటి సంఘటన మీకు ఇన్ఫర్మేషన్ రాగానే మీరు అక్కడ రీచ్ ఏ విధంగా వెళ్తారండి? ముందే చెప్పి పెట్టినాం మేము, అంటే ఒక 2 అంబులెన్స్ చెప్పినాము. ఇటువంటి అంటే ప్రతి అంబులెన్స్ వాళ్ళు రారు, డెడ్ బాడీస్. ఒక 2 అంబులెన్స్ చెప్పి పెట్టాము. మాకు మెసేజ్ రాగానే వాళ్ళకి ఫోన్ చేస్తాము. మా హెడ్ కానిస్టేబుల్, మా స్టాఫ్ అక్కడికి వెళ్ళిపోతారు స్పాట్కి. ఎలా వెళ్తారా? అంటే
నియరెస్ట్ ఎంతవరకు అయితే రోడ్డు ఫెసిలిటీ ఉందో అంతవరకు వెళ్తే కొన్ని సందర్భాలు నడుచుకుంటూ కూడా వెళ్ళాల్సి వస్తుంది. నడక దారి ఉండదు. చేసుకొని వెళ్ళాల్సిందే, తప్పదు. కట్టెలు పెట్టుకొని వాటిని అంతా ఏమైనా పొదలు అట్లా ఉంటే వాటిని తీసేసుకుంటూ వెళ్ళాల్సిందే. సార్ ఇప్పుడు ఎక్కువగా 174లో అవుతున్నాయా లేదా 302 కూడా జరుగుతుంటాయి? 302 చాలా తక్కువ, ఎక్కువ 174లే, 194 BNSSలో అవుతుంది. 302 తక్కువనే, చాలా తక్కువ. సార్ చల్లపల్లి లాంటి సంఘటన, ఒక తల్లి 2 బిడ్డలు తీసుకుని చనిపోయింది. ఆ సంఘటన చూసినప్పుడు ఏమనిపిస్తుంది అండి? నిజంగా అది అమ్మాయి సూసైడ్ కోసం వెళ్ళిందా లేదా ఇంకేమైనా జరిగింది అనుకుంటున్నారు? సూసైడ్ నోట్ కూడా ఉందండి, క్లియర్ కట్ సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది. దాంట్లో సూసైడ్ నోట్ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఇప్పుడు బతుకుతున్న లైఫ్ ఆమెకు నచ్చట్లేదు అని చెప్పి దాంట్లో రాయడం జరిగింది. ఆవిడ చనిపోయింది కానీ పిల్లలిద్దరిని, పిల్లల్ని మోటివేట్ చేసింది కానీ ఆ రీజన్ అయితే ఎగ్జాక్ట్లీ మనకు తెలియదు ఏ విధంగా మోటివేట్ చేసింది. ఎందుకంటే వీళ్ళు ఎవరికి ఆ ముగ్గురు ఫోర్త్ పర్సన్తో ఎవరితో షేర్ చేసుకోలేదు. ఆమె ఎవరైతే ఉన్నారో విజయారెడ్డి గారు వాళ్ళ మదర్తో కూడా షేర్ చేసుకోలేదు. చివరిగా వాళ్ళ ఇంటి నుంచే వచ్చి బయలుదేరింది ఆమె, వాళ్ళ మదర్ కూడా ఏం చెప్పలేదు. కాబట్టి పిల్లల్ని ఏ విధంగా మోటివేట్ చేసింది అనేది తెలుసుకోవడం కొంచెం మిస్టరీ, కష్టమే. మీకున్న సర్వీస్లో ఇటువంటి ఆత్మహత్య సంఘటన ఎప్పుడైనా చూసారా? అంటే ఇట్లా పిల్లల్ని ఇంత మెచ్యూర్డ్ ఏజ్ ఉన్న పిల్లల్ని తీసుకుని చూడాలి, ఇదే ఫస్ట్ టైం చూడాలి. కానీ ఈ సంఘటన కొంతమంది రకరకాలుగా మార్కెట్ చేయడం వల్ల మీరేమనుకుంటున్నారు? కొంతమంది రూమర్స్ను క్రియేట్ చేస్తున్నారు, రూమర్స్ను మన పబ్లిసిటీ చేస్తున్నారు. అదైతే రాంగ్. అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్లో కానీ వాళ్ళ ఇంట్లో గొడవలు కానీ అటువంటి ఏం లేవు. అత్తమామకు కానీ భర్తకు కానీ వాళ్ళ అన్నదమ్ముల అక్క చెల్లెలతో కానీ ఏం ఇష్యూస్ ఏం లేవు. మేము క్లియర్గా ఎంక్వైరీ చేసినాం. ఆఫీస్లో కూడా ఎంక్వైరీ చేసాము. లోన్లీనెస్, కొంచెం ఏమంటాము వర్క్ ప్రెషర్ వల్ల చనిపోయినట్టుగా, అంటే సూసైడ్ చేసుకున్నట్టుగా అవుపిస్తుంది. సార్ స్టేషన్లో వస్తే ప్రయాణికులు ఏం చేయాలి? జర్నీ చేస్తున్న ప్రయాణికులు ఏం చేయాలి? చివరిగా చెప్పండి. విలువైన వస్తువులు అత్యవసరం అయితే తప్ప వాటిని క్యారీ చేయకపోతే బెటర్. ఎందుకంటే మనం చాలామంది ప్యాసింజర్స్ ఎక్కేసి పడుకుంటున్నారు. పడుకోవడం వల్ల వాళ్ళు మళ్ళీ కొంతమంది అయితే డెస్టినేషన్ దగ్గర దిగిన తర్వాత చూసుకుంటున్నారు. కొంతమంది ఇళ్ళకి వెళ్ళి చూసుకుంటున్నారు. అంటే కొంతమంది 10 తులాలు, 20 తులాలు, 50 తులాలు ఇట్లా చాలా పెద్ద మొత్తంలో క్యారీ చేస్తున్నారు. క్యారీ చేయడం వల్ల ఎక్కడ దొంగతనం అయితే కూడా తెలుస్తలేదు. దానివల్ల డిటెక్ట్ కావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి. విలువైన వస్తువులు, ముఖ్యంగా డబ్బులు కానీ నగలు కానీ అత్యవసరం అయితే తప్ప క్యారీ చేయకపోతే బెటర్, ఉత్తమం. ఓకే, కానీ క్యారీ చేశారనుకోండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్యారీ చేస్తున్నప్పుడు ముఖ్యంగా దొంగతనం కావడానికి అవకాశం ఎప్పుడుందంటే టైం మధ్యరాత్రి 12:30 తర్వాత 4 మధ్యనే ఎక్కువ అవకాశం ఉంది. ఆ టైంలో కొంచెం అంటే ఎక్కువ శాతం ట్రైన్లో 3-4 ఒక ఫ్యామిలీ కలిసి జర్నీ చేస్తుంటారు. మధ్యలో అలారం పెట్టుకోవడమా లేకుంటే మధ్యలో లేచి చూసుకోవడమా అట్లా చేస్తుంటే మనకు కనీసం అంటే ఇది ఎక్కడ జరిగిందనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. స్టేషన్లో ట్రైన్ ఆగగానే ప్రయాణికులు వాళ్ళ దిగక ముందే నెట్టుకుంటూ లోపలికి వెళ్తుంటారు. ఆ టైంలో కూడా క్రైమ్ జరుగుతుందా? ఆ టైంలో కూడా బోర్డింగ్ అయ్యే టైంలో కూడా క్రైమ్ జరిగే అవకాశం ఉంది. చిన్నపిల్ల ఇవాళ రేపు కొత్తగా ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లల్ని, అమ్మాయిని అబ్బాయిని ఎంట పెట్టుకొని వస్తున్నారు అఫెండర్స్, అటెన్షన్ డైవర్ట్ చేయడానికి. అంటే వీళ్ళు పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు అఫెండర్స్ కాదని ప్యాసింజర్స్ అనుకుంటారని చెప్పి ఆ ఉద్దేశంతో వాళ్ళు తీసుకొస్తున్నారు. అటువంటి గ్యాంగ్స్ కూడా పట్టుకున్నాము. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం అలర్ట్గా ఉండాలా. యాక్చువల్గా రిజర్వేషన్ ఉన్న వాళ్ళు మాత్రం అట్లా తోసుకొని ఎక్కాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రైన్ చాలాసేపు అవుతుంది, ఇక్కడ ఎక్కొచ్చు. జనరల్ దగ్గర క్యూ మేనేజర్ పెట్టి అంటే ఆర్పిఎఫ్ సపోర్ట్తో వాళ్ళకు అంటే పూర్తి దిగిన తర్వాతనే ఎక్కే వాళ్ళని ఎక్కే విధంగా మేము సహాయం చేస్తున్నాం. సికింద్రాబాద్ వచ్చే ప్రయాణికులకి ముఖ్యంగా చేయాల్సింది, నేర్చుకోవాల్సింది ఈశ్వర్ గారు చెప్తున్నారు. ట్రైన్ ఆగిన తర్వాత కంపార్ట్మెంట్లోకి వెళ్ళండి, అంతేగాని అవతల వ్యక్తులు దిగక ముందే మీరు నెట్టుకుంటూ వెళ్తే అందులో మీ దీంట్లోనే ఒక క్రిమినల్ ఉంటాడు, మీకు జరగాల్సిన నష్టం జరుగుతుందంటే హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ లగేజ్ క్యారీ చేయొద్దు. ఒకవేళ క్యారీ చేసిన వ్యక్తులు మరో ఇద్దరు మీ బంధువులు తీసుకువెళ్ళండి, మధ్యలో చూడండి. ముఖ్యంగా రాత్రి 12 నుంచి తెల్లవారు 4 గంటల మధ్యన దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ టైంలో మెలకుగా ఉంటే మీ భద్రత చక్కగా ఉంటుంది, లేదంటే మీరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుందంటూ ఈశ్వర్ గారు చెప్తున్నారు. ఇది ఈశ్వర్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy గారితోని మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Sajjan Good. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.